హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం పెట్టిన వీడియోలో దగ్గర దగ్గర ఒక 20 పుంజుల వరకు ఉంటాయండి. అయితే మనం ముఖ్యంగా చెప్పేదేంటంటే, ఈ వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇందులో పెట్టలున్నాయి, కోడి పిల్లలున్నాయి, కట్టాలున్నాయి. మొత్తం అన్నీ గూడా ఉన్నాయండి ఇందులోని. అయితే చాలా మంది మనం తక్కువ రేట్ పెడుతుంటే ఏమో జాతి కావేమో అనుకుంటున్నారు. అది కాదండి అక్కడ. మనం కొనేది రైతు కాడ డైరెక్ట్‌గా మధ్యలో ఎవరు లేకుండా కొంటాం గాబట్టి, మనం తక్కువ రేటుకి పెట్టగలం. మేము ఇప్పుడు చాలా మంది కోడిని ఎక్కువ రేట్ పెడితే అది జాతి కోడి, తక్కువ రేట్ పెడితే మామూలు కోడి అనుకుంటున్నారు తెలియనోళ్ళు. మనం ప్రతీది కూడా రీజనబుల్‌గా నాకు తక్కువకొస్తే మీకు తక్కువగా ఇస్తాను. నాకు ఎక్కువగా వస్తే మీకు ఎక్కువగా ఇస్తాను. అలాగా మనం ఛానెల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. నా వ్యాపారం ఏంటంటే కోడి వచ్చిందా, ఎళ్ళిపోయిందా. ఇవాళ కూడా కోడి పుంజులు ఇలా తీసుకొచ్చి వెంటనే నేను దెబ్బలాటలు పెట్టాను. ఆ టైంలో మీకు దెబ్బలాట నచ్చితే తీసుకోవడం, దెబ్బలాట నచ్చకపోతే చూసి వదిలేయడం. ఎందుకంటే నాకు తగ్గిపోయినంత పని తగ్గిపోద్దనమాట. అయిపోయిందల్లా ఎళ్ళిపోద్ది, ఉన్నదల్లా ఉంటది. అది ఎందుకు ఇలా చెప్తున్నామంటే, మనం అన్నిటిని తయారు చేసి వీడియో పెట్టాలంటే 3 నెలలకు ఒక వీడియో అవుతది. అందుకని మనం అది చేయట్లేదు. ఈ పెట్టలు ఎలా ఉంటున్నాయంటే గాబుల్లో పెట్టినా, తాడుకి కట్టినా సరే పెట్ట తెలియట్లేదండి. జాతి పెట్ట, మామూలు పెట్ట. మనం పెట్టేవి జాతి పెట్టలే. కానీ ఏంటంటే వదిలితే బయటికెళ్ళిపోతే కుక్కలు పడేస్తాయి. లోపల ఉంటే గాబులో ఉంటే కోడి కనబడదు. కాబట్టి ఏదో దీన్ని వదిలి ట్రై చేసాం మనం. అలాగని మొత్తం ఈ కోడి పిల్లలు, పట్టాలన్నీ ఉన్నాయండి ఇందులోనే. మీరు చూసుకోవచ్చు, ఇబ్బందేం లేదు. ఎవరికైనా సరే మనం వాట్సాప్‌లో హాయ్ అని పెట్టినప్పుడు మీరు మాకు మేము దెబ్బలాటలు పెడతాం. ఆ దెబ్బలాటలు నచ్చితే ఓకే చేసుకుంటారు. అలాగే పట్టాలండి చాలా రీజనబుల్‌గా పెట్టాం. 24 సైజులు అవుతాయండి ఇవి. 24 సైజులు అవుతాయి డబుల్ బాడీ పట్టాలు. మీకు ఇవి 2 కలిపి 5,000. మీకు చాలా మందికి డౌట్ ఏంటంటే తక్కువ రేట్ పెడితే ఏదో శీలం కోడి గట్ట అనుకుంటారు. ఓన్లీ నా దగ్గర తూర్పు జాతి కోళ్ళు తప్ప ఇంకేం ఉండవండి. నేను పర్చేజ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా మంచి రేట్ కొంటాను కోడిని. అలాగే మీకు ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఇస్తాం. కొన్ని కొన్ని సమయాల్లో మాకు వీలుగా లేకపోతే మీకు ఇవ్వలేము మేము అలాగా. అది అర్థం చేసుకోండి. తర్వాత ఏదైనా సరే మన దగ్గర నుంచి వచ్చింది వెంటనే మారుస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా బలాలు పెట్టుకోవాలి. మనం ఇచ్చింది అవుట్‌పుట్ తెలియాలంటే మీకు ఖచ్చితంగా నెల రోజుల తర్వాత అవుట్‌పుట్ తెలుస్తది. నేను ఇచ్చిన రేట్‌కి మీకు కోడి మీరు అనుకున్న అవుట్‌పుట్ రాకపోయినా మీ డబ్బులకు లాస్ ఉండదు. అది ఇది ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి మీ దగ్గర కోడి దగ్గర 6,000, 7,000 లాగామనమాట పటాల్లో. అది అర్థం చేసుకోండి. అది ఎందుకు మనం క్లియర్‌గా చెప్తున్నామంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది వీడియోలో. తర్వాత ఈ ఈ నెమళ్ళొచ్చేసరికి 2 అండి ఇవి. 2 అన్నదమ్ములు. అయితే ప్రెజెంట్ అయితే చేతి బెదురులు ఈటికి. దెబ్బలాటలు ఆడతాయి గానీ కొద్దిగా టైం పడుద్ది. ఓపికగా మీరు ఎవరైనా కాస్త కట్టురాటుకేసుకొని బెదురు తీస్తే దెబ్బలాడతాయి. లేతే అంతవరకు దెబ్బలాడవు. కొద్దిగా బెదురులో ఉన్నాయి. కలర్స్ బాగున్నాయని తెచ్చిపెట్టాం. అలాగే ఇది పోలా పెట్టండి. పోలా అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది. అందుకని ఆ పెట్ట తీసుకొచ్చాం. ఇది పెద్ద హెవీ జాతి కాదు, పూర్ పెట్ట కాదు. మీడియంలో పెట్టనమాట. ఇదైతే మాత్రం డబుల్ బాడీ అండి. డాయ్ పెట్ట. ఫుల్ డబుల్ బాడీ. మంచి ఎగ్స్ కూడా రన్నింగ్ లో ఉంది ఇది. పెట్ట చాలా బాగుంటది. అలాగే వచ్చే కాకి పెట్ట కూడా అలాగే ఉంటదండి. ఇవన్నీ కూడా ఈ మధ్యనే పెడుతున్నాను ఇలాగా. నేను పెట్టలు గట్రా అసలు పెట్టనండి. ఎప్పుడు పుంజులే పెడతాను. అయితే కొద్దిగా ఈ మధ్యకాలంలో మనం చాలా మంది పెట్టలు గట్రా అడుగుతున్నారని మనం పెడుతున్నామండి ఇవి. ఇవి మనం అమ్మకపోయినా మనకి ఆల్రెడీ పుంజుల దగ్గర గట్రా ఉంటాయనే ఉద్దేశం మీద పెడుతున్నాం. ఇవైతే మాత్రం నార్మల్ అండి ఇవి. ఈ 2 ఇవైతే 2,100 పడుతది. మన రేట్ కూడా రీజనబుల్ గానే పెట్టాం. మరి పురుగు కాదు, అలాగే ఇది హైలైట్ కాదు. అలాగే పచ్చకాయ పుంజు చాలా బాగా దెబ్బలాడుద్దండి. ఎవరైనా సరే దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కోడి పుంజుల విషయం వచ్చేసరికి మన దగ్గర ఎవరు కోడి పుంజు కొనుక్కోగానే బాక్సులు ఓపెన్ చేయగానే ఇదేంట్రా తేలిగ్గా ఉంది కోడి, ఎంత చిన్నది ఉంది అనుకుంటారు. కానీ ఆ కోడి పుంజుని తయారు చేస్తేనే మీకు తెలుస్తది. ఎందుకంటే నేను ఏ కోడిని కూడా తీసుకొచ్చి దాన్ని ఒక వారం రోజులు జాగ్రత్తగా పెట్టి దాన్ని మేపి, తడిపి, మేకప్ చేసి, దెబ్బలాటలేసి గట్రా చేయను నేను. వచ్చింది వచ్చినట్టు వదిలేస్తాం. అది అర్థం చేసుకోండి. మీకెవరికి కూడా ఇది బాగుంటది, అది బాగుంటది అని ఫోర్స్ అనేది చేయమండి మనం. అది నచ్చితేనే తీసుకుంటారు. ఇది అలాగే ఇది పట్టా అండి. ఇదైతే ప్రెజెంట్ కొనుక్కున్నా సరే దెబ్బలాట బాగానే ఉంటది కానీ టైం పడుతుంది మీద దెబ్బలాడడానికి. అలాగే ఎవరైనా రీసేల్ చేసుకునే వాళ్ళు 1, 2 కొనుక్కుంటే మన దగ్గర వర్కౌట్ అవుతుందండి. మాక్సిమం 10, 15 కొంటేనే మనం చేయగలం. అలాగే ఈ కాకి ఇప్పుడు తయారైందండి కోడి. ఇది బాగా దెబ్బలాడుతుంది కోడి. అందుకే ఇప్పుడు పెట్టినంత ముందు కోడి అయితే, కానీ మనం ఛానల్లో పెట్టలేదు. కోడి బాగా తిన్నది వంట పడుతుంది దానికి. బాగానే ఉంది కోడిది. అలాగే మనం ఏదైనా సరే మీకు నేను ఎన్ని చెప్పినా సరే దెబ్బలాట చూసే తీసుకోండి. ఈ ఈ ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. 4,000కి 5,000కి జీడిపెక్కలు, గుడ్లు పెట్టేసి, తడిపేసి, తయారు చేసి ఎవరు అమ్మరండి. ఒకవేళ అమ్మారంటే ఖచ్చితంగా దెబ్బలాడదు. అందులో డౌట్ ఏం లేదు. అది ఖచ్చితంగా దెబ్బలాడదు. మనం పెట్టే రేట్లకి
వాటిని తయారు చేసుకుంటే మీకు లాస్ ఉండదు. ఎందుకంటే మీరు ముందే దెబ్బలాట చూసి కొనుక్కుంటున్నారు కాబట్టి. ఎలా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టట్లేదు కదా, దాని దెబ్బలాట మీకు పెడుతున్నాం. అది కానీ ఒకటి, మీరు బయట తిరిగి కొనుక్కున్న దానికి నాకు కొంచెం తేడా ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే మేము మరి కష్టపడి తిరుగుతాం, టోల్ గేట్లకి డబ్బులు కట్టాలి, తర్వాత వేరే వాళ్ళకి చదివింపులు కట్టాలి. ఇవన్నీ చూసుకొని వీటిని ఒక దగ్గర స్టోరేజ్ చేసి వాటర్లు పనులు ఇదంతా చేయడానికి చేసిన తర్వాత మాకు లాభం లేకుండా మేము చేయలేము. ఎందుకంటే ఒక నైట్ ఒక ఫోన్ ట్రాన్స్పోర్ట్ వేసామంటే పొద్దునకి వెళ్తుందండి. పొద్దున్నలో కస్టమర్ ఫోన్ ఎత్తకపోయినా డ్రైవర్ మాకు చేస్తారు, డ్రైవర్ ఫోన్ ఎత్తకపోయినా కస్టమర్ మాకు ఫోన్ చేస్తారు. మార్నింగ్ వరకు ఫోన్ ఆన్లో ఉంటుంది. ఇవన్నిటికీ కలిపే వీటి మీద ట్యాక్స్ పడుతుంది అనమాట. మా కోడికి ఎంతని ఈ ఎందుకు 500 కూడా మనకు అనవసరం, మనకి ఎక్కువైపోతుంది, 1000 రూపాయలు ఎక్కువైపోతుంది అనుకునే వాళ్ళు చక్కగా పొద్దున్న వేసి మీకు ఎక్కడైనా తక్కువలో దొరికిన దగ్గర వెళ్ళి తెచ్చుకుంటే మీకు డబ్బులు మిగులుతాయి. నాలంటే ఆన్లైన్లో కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు మాత్రం ఎక్స్ట్రా పడుతుందండి. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే కొందరు అబ్బాయి మళ్ళీ ఊర్లోకి వెళ్తే ఇంత తక్కువకి వచ్చినప్పుడు కొనుక్కోండి, ఎందుకు మీ డబ్బులు సేవ్ అవుతాయి కదా. ఇప్పుడు నా ప్రాసెస్ ఎందుకు మేము అంత డబ్బులు కొట్టమంటాం అంటే, మీరు పూర్తి అమౌంట్ కొట్టిన తర్వాత కూడా అలా ఉంటుంది, తర్వాత దాని మీద బాక్స్ వెళ్ళిపోద్ది, ఆర్డర్ అయిపోద్ది, అదంతా ఒక పాకలా ఉంటుందండి. అదే మీరు మామూలుగా ఉంచండి, మా అన్నయ్య రేపు చెప్తాను అన్నాడు, లేకపోతే మనకి రేపు అవుతుంది అట్లా ఉంచండి అనేది ఉంచండి అన్నట్టే ఉంటుంది. అది మనకి మీది మొహమాటానికి మేము ఉంచుతా ఉంటాం, కానీ ఖచ్చితంగా డబ్బులు ఎవరు కొడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండదు, డౌట్ ఏం లేదు ఇంక అందులోని. ఎందుకంటే కోడి అనేది ఉంచడం అనేది చాలా తప్పండి. ఎందుకంటే రాత్రిపూట దొంగడు పట్టుకెళ్ళిపోతాడో, లేకపోతే కుక్క తినేస్తుందో, లేకపోతే రేపు పొద్దున చచ్చిపోతాడో ఎవరికి తెలియదండి. కోడి వ్యాపారం అనేది ఎవరు ముందు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేయడమే కరెక్ట్. అది ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా మంచి ఆరోగ్యంతో మనం ఇవ్వాలి. ఇవ్వండి, ఇంత పని ఉంటుందండి. అమౌంట్ కొట్టిన వాళ్ళవన్నీ పార్సల్ అయిపోతాయి. పార్సల్ అయిపోయిన వెంటనే ఏ ఊరికి ఆ ఊరు కంప్లీట్గా పేరుతో సహా ఫుల్ పేమెంట్లు అయిపోతే మనం డ్రైవర్ని సెట్ చేసి వాళ్ళకి పంపించడమే జరుగుతుంది అనమాట. ప్రతిదీ ఏది ఉంటుంది వెహికల్కి, మనం నమ్మకమైన వెహికల్కి మొత్తం మనం ఎక్కించేస్తామండి బండి. అది లారీయా, బస్సా, లేకపోతే ట్రైనా, ఏదనేది మనం పంపించేస్తాం. అలాగా అలా ఉంటుందండి మన వర్క్. అలాగే నైట్ టైం పార్సల్ ఉంటాయండి మాకు. చాలా మంది రాత్రి 8:30 9 నేను ఫోన్లు కొద్దిగా ఎత్తనండి. ఎందుకు ఎత్తనంటే మళ్ళీ రిప్లై ఇస్తాను తర్వాత. ఈ టైంలోనే ట్రావెల్స్ వరుసగా వచ్చేస్తాయండి. 8:30 నుంచి రాత్రి 10:30 వరకు ట్రావెల్స్ వరుసగా వస్తాయి. ఆ టైంలో నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, అక్కడ కస్టమర్ కోడ్ సేమ్ కోడ్ వెళ్తుందా లేదా, లేకపోతే మనం ఆ బస్కి వేస్తున్నామా, వేరే బస్కి వేసేస్తున్నామా, లేకపోతే కోడ్ ఎక్కడైనా మారిపోయిందా, ఈ టెన్షన్లో ఉంటామండి. సరే అంత టెన్షన్ ఎందుకు, జీతానికి పెట్టేసుకోవచ్చు కదా మనుషులు అనొచ్చు. 2-3 జీతం పెట్టామనుకోండి, ఆ డబ్బులు ఎందులో వేయాలి, కోడ్లోనే వేయాలి. కోడ్లో అయితే కోడ్ రేట్ పెరిగిపోతుంది. కొంతకాలం ఇలా చేసిన తర్వాత మనం ఏమైనా పర్లేదు అనుకున్నప్పుడు అప్పుడు వర్కర్స్ని పెట్టి మనం చేయొచ్చండి. ప్రజెంట్ అయితే మనకి ఎంతమంది వర్కర్స్ తక్కువ ఉంటే అంత మీకు రేట్ తగ్గుతుంది. అలాగే 6 పిల్లలు అండి, ఇవి 4800 400 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇవి తూర్పు భీమవరం క్రాస్ పిల్లలు అండి. ఇవి బాగుంటాయి పిల్లలు, అయితే డబుల్ బాడీలు ఉన్నాయి, చాలా బాగున్నాయి పిల్లలు. ఇప్పుడు మనం రీజన్ గానే పెట్టాం రేటు కూడాను. మేము కష్టపడి తిరిగి కొనడం వల్ల మీకు తక్కువ పెడుతున్నాం తప్ప, నేను కూడా ఏదో ఫామ్లోకి వెళ్ళి తీసుకొస్తే ఇంకా ఎక్కువ రేటే పడుతుంది. ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ కొట్టి పక్క తీసుకోవడం తప్ప ఉంచండి అన్నయ్య, మా ఊరు చూసి చెప్తాను, కట్టడానికి జాగా సెట్ చేసుకుని చెప్తాను, అలాంటివి వద్దండి. ఎందుకంటే ఎప్పుడు మన దగ్గర కోళ్ళు ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడు కోళ్ళు ఉంటాయి, అర్థం చేసుకోండి. దయించి నేను ఇంతవరకు ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే మన ప్రాబ్లం మనం చెప్పాము. అవకాశం దొరికి బయట తక్కువ వస్తుందన్న బయట కొనుక్కోండి, ఖాళీలో ఉన్న మన దగ్గర కొనుక్కోండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.